topic is selection operation in relational algebra. So selection operation అంటే ఏంటి అని అంటే సెలక్షన్ ఆపరేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే సెట్ ఆఫ్ ఏదైతే ఒక స్పెసిఫిక్ టేబుల్ ఉంటుందో ఆ టేబుల్లో నుంచి మనం ఏం చేస్తాము సమ్ రికార్డ్స్ని రిట్రీవ్ చేసుకోవడానికి మనం సెలక్షన్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ సెలక్షన్ ఆపరేషన్లో మనకి ఏం రిట్రీవ్ చేసుకుంటాము అని అంటే సెట్ ఆఫ్ రికార్డ్స్ని కానీ లేదా సెట్ ఆఫ్ రికార్డ్స్ని రిట్రీవ్ చేసుకోవడానికి రిట్రీవ్ చేసుకోవడానికి సెలెక్షన్ అనే ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎలాంటి రికార్డ్స్ అనేవి మనం చేసుకుంటాము అని అంటే ఏ టైప్ ఆఫ్ రికార్డ్స్ని చేసుకుంటాము అని అంటే సబ్సెట్ ఆఫ్ రోస్ ఆర్ టపుల్స్. రోస్ని ఏమంటాము అంటే రో వైజ్ మనం ఏం చేస్తాము అని అంటే రోస్ని కానీ లేదా వాటిని ఏమంటాము టపుల్స్ అని చెప్పేసి కూడా అని అంటాం. ఓకేనా? సో రోస్ కానీ లేకపోతే టపుల్స్ని కానీ మనం ఏం చేస్తాము రిట్రీవ్ చేసుకుంటాం. ఓకే, సెలక్షన్ ఆపరేషన్లో రో అంటే ఏంటి, ఇదంతా ఒక రో. ఓకేనా? ఆ రో మొత్తాన్ని మనం ఏం చేస్తాము రిట్రీవ్ చేసుకుంటాం. ఓకేనా? సో దీంట్లో మనకి మెయిన్గా యూజ్ చేసేది ఏంటి అని అంటే యూనరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. యూనరీ అంటే ఏంటి, ఓన్లీ సింగిల్ ఆపరేటర్. ఒక యూనరీ అని అంటే ఏంటి, సింగిల్. ఓకే, వన్ ఆపరేటర్ని మాత్రమే యూజ్ చేస్తాము, దాన్ని ఏమంటాము యూనరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ మనకి సెలెక్షన్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే కనుక మనకి దీంట్లో ఏవైతే రికార్డ్స్ ఆ సాటిస్ఫై రికార్డ్స్ రోస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ని మనకి ఏం చేస్తుంది రిట్రీవ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే rows subset of rows specify the selection condition. సో మనం ఎప్పుడైతే సెలెక్షన్ అనే కండిషన్లో మనం ఒక కండిషన్ని చెక్ చేస్తామో ఆ కండిషన్ చెక్ చేసిన తర్వాత దాంట్లో స్పెసిఫిక్ రోస్ అనేవి మనకి ఏమైతే రోస్ ఉంటాయో ఆ రోస్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, దీంట్లో వచ్చేసి మనం యూజ్ చేసే సింబల్ ఏంటి అని అంటే సిగ్మా అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని ఏమంటాము అని అంటే సిగ్మా అని చెప్పేసి అంటాం. ఓకే, సో దీంట్లో మనకి సెలెక్షన్ ఆపరేషన్లో ఒక కండిషన్ చెక్ చేయాలి అని అంటే మనకి ఏం కావాలి, సిగ్మా అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్ని చెక్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి కావాలి. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి, రిలేషనల్ ఆపరేటర్స్. సో కండిషన్ని చెక్ చేయడానికి మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏమేమి వస్తాయి, లెస్ దాన్ కానీ లేదా రిలేషనల్ ఆపరేటర్స్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి అంటే రిలేషనల్ ఆపరేటర్స్. అవి ఎందుకు యూజ్ చేస్తాము, ఒక కండిషన్ని మనం చెక్ చేయడానికి. అంటే ఈక్వల్ అయితే దానికి మనకి ఒక నేమ్ అనేది తీసుకున్నాం, దానికి ఈక్వల్గా మనం ఏమైతే ఉంటాయో వాటిని నేమ్కి సంబంధించినటువంటి ఏమైనా కండిషన్ని చెక్ చేయాలి అని అంటే దానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. లేదా లెస్ దాన్ 20, లెస్ దాన్ 18కి సంబంధించినటువంటి డేటాని మనం డిస్ప్లే చేయాలి అంటే కండిషన్ చెక్ చేయాలి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా దీంట్లో ఏం యూజ్ చేయొచ్చు అంటే లాజికల్ ఆపరేటర్స్ ని కూడా యూజ్ చేస్తాం. లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఏమేమి యూజ్ చేస్తాము అంటే అండ్ కానీ అండ్ ఆర్ నాట్, వీటిని ఏమంటాము మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం. అండ్ అంటే ఎలా ఇస్తాము, ఇలా ఇస్తాం. ఓకే, ఆర్ అంటే అండ్ అంటేనేమో ఇంటిగ్రేషన్ అనేది ఇస్తాము, ఆర్ అంటే యూనియన్ ఇస్తాము, నాట్ అంటేనేమో ఇలా ఇస్తాం. ఓకే, సో మనం అండ్ ఆర్ నాట్ అనేవి ఏంటివి మనకి లాజికల్ ఆపరేటర్స్. సో మెయిన్గా మనం ఏం యూజ్ చేస్తాము, ఒకటేమో ఫస్ట్ వన్ ఏమో కండిషన్ని చెక్ చేయడానికేమో
లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటిని మనం ఒకవేళ మనకి ఎట్ ఏ టైం టూ కండిషన్స్ని చెక్ చేయాలి. అప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాము, రెండు కండిషన్స్ ఒకేసారి చెక్ చేయాలి అని అంటే మనకి జెండర్ నేమ్ ప్రింట్ అవ్వాలి, అలాగే దానికి సంబంధించినటువంటి ఏజ్ కూడా ప్రింట్ అవ్వాలి. సో రెండు కండిషన్స్ ఒకటేసారి మనం చెక్ చేయాలి అని అంటే అండ్ కానీ ఆర్ కానీ నాట్ కానీ మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంట్లో వచ్చేసి ఎలా వస్తాయని చెప్పేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి సింటాక్స్ ఎట్లా తీసుకుంటాము అని అంటే ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ వచ్చేసి సిగ్మా ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సిగ్మా అని చెప్పేసి తీసుకుని ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, కండిషన్ అనేది రాయాలి. సెలెక్షన్ కండిషన్ అనేది రాసుకుంటాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ యొక్క రిలేషన్ అనేది ఇస్తాం. రిలేషన్ అంటే ఏంటి అని అంటే మనకి ఏదైతే టేబుల్ తీసుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది అక్కడ ఇచ్చుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ లేకపోతే ఇక్కడ ప్రెసిషన్ అయినా పి అని కూడా యూజ్ చేయొచ్చు. పి అంటే ఏంటి, ప్రెసిషన్. పి మీన్స్ ప్రెసిషన్. ఓకే, నెక్స్ట్ మనకి దీంట్లో ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి స్టూడెంట్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. ఈ స్టూడెంట్ టేబుల్కి నేను ఏం చేస్తున్నాను అంటే సమ్ క్వరీస్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వరీ ఏంటి అని అంటే టు డిస్ప్లే ఫస్ట్ క్వరీ. సో టు డిస్ప్లే నేను ఏం డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను అంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎవరికైతే 20 అనే ఏజ్ ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో ఎక్కడి నుంచి, ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. ఏదైతే స్టూడెంట్ టేబుల్ అని ఉందో ఆ స్టూడెంట్ టేబుల్ నుంచి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎవరికైతే ఏజ్ అనేది 20 ఇయర్స్ ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో దీనికి మనం క్వరీ ఎలా రాసుకుంటాము అని అంటే సిగ్మా ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. సో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, 20. సో 20 ఏజ్ ఎవరికి ఉందో ఎక్కడి నుంచి, స్టూడెంట్ అనే రిలేషన్ ఏంటి, స్టూడెంట్. ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుంది అని అంటే మనకి ఇక్కడ నేమ్ మనం ఏమనుకున్న రో వైజ్ డిస్ప్లే అవుతుంది. రో అనేది అక్కడ 20 ఏజ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే మనకి ఆ రోస్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. నేము, ఏజ్, జెండర్. సో మనకి 20 ఏజ్తో ఎవరున్నారు, బి అనే నేమ్తో ఏజ్ అనేది 20 ఉంది. బి అనే నేమ్కి ఏజ్ అనేది 20 ఉంది. అతని యొక్క ఏజ్ వచ్చేసి 20. నెక్స్ట్ జెండర్ వచ్చేసి మేల్. సో ఇట్లా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓన్లీ మేల్ పర్సన్స్ని మాత్రమే నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో ఈ టేబుల్లో వచ్చేసి ఎవరైతే మేల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రింట్ చేయాలి. అది కూడా ఏంటి అని అంటే టూ కండిషన్స్. లాజికల్ ఇప్పుడు వరకు మనం యూజ్ చేసినవి ఏంటివి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని అంటే మనకి ఈక్వల్ టు అనేది ఏంటిది, ఈక్వల్ టు అనేది రిలేషనల్ ఆపరేటర్. ఇప్పుడు నేను లాజికల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయాలి. లాజికల్ ఆపరేటర్స్ అంటే టూ కండిషన్స్ అనేవి యూజ్ చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి టు డిస్ప్లే జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ ఉండాలి. జెండర్ ఏమో మేల్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలి అని అంటే బిలో 20 ఏజ్ అనేది ఉండాలి. బిలో 20. సో ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, ఏదైతే స్టూడెంట్ టేబుల్ ఉందో ఆ స్టూడెంట్ టేబుల్ నుంచి మనం జెండర్ ఏమో మేల్ తీసుకోవాలి, అలాగే ఏజ్ అనేది బిలో 20 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకి దీనికి క్వరీ అనేది ఎలా రాసుకుంటాము అని అంటే సిగ్మా సింబల్ ఇచ్చేసి దీంట్లో మనం ఏం చేయాలి, ఏజ్ అనేది జెండర్ ఏంటిది, మేల్. సో జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అని రాసుకుంటాము. నెక్స్ట్
అండ్ ఇక్కడ అండ్ అన్నాం కాబట్టి రెండు కండిషన్స్ చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, అండ్ అనే సింబల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏజ్ అనేది ఎలా ఉండాలి, ఏజ్ <20 లెస్ దాన్ 20 ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. ఎక్కడి నుంచి, స్టూడెంట్ అనే టేబుల్ నుంచి. ఓకే, సో మనకి ఇక్కడ ఎలా వస్తుంది అని అంటే టేబుల్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎలా డిస్ప్లే అవుతాయి మనకి, నేము, నెక్స్ట్ వచ్చేసి ఏజ్, నెక్స్ట్ జెండర్. మనకి రో వైజ్ సెలెక్షన్ ఆపరేటర్ అంటే ఏంటి, రో వైజ్ డిస్ప్లే అవుతాయి. సో <20 ఏజ్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారు మనకి, మేల్స్లో అయితే ఎవరు లేరు ఇక్కడ మనకి, ఇక్కడ ఓన్లీ ఫీమేల్ ఉన్నారు. ఓకే, సో మనం ఇక్కడ ఏజ్ 20 అని అంటే ఇక్కడ మనం 18 ఏజ్ తీసుకున్నాం లేదు 19 ఏజ్ తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఇక్కడ మేల్ అనే క్యాండిడేట్కి 19 ఏజ్ ఉంది. సో <20 అన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే డి అనే కాలం అనేది డిస్ప్లే అవుతుంది. సో ఓన్లీ మనకి ఇక్కడ మేల్ పర్సన్సే కావాలి కాబట్టి <20 అంటే ఈ 20 కన్నా ఎవరైతే తక్కువ ఏజ్ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి, అది కూడా జెండర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే కావాలి. సో అట్లా మనకి 2 లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ మనం ఈక్వల్ టు అంటేనేమో రిలేషనల్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్ అంటేనేమో లాజికల్ ఆపరేటర్. సో రెండు ఆపరేటర్స్ కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, టేబుల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని వాటి యొక్క రోస్ టైప్లో, రోస్ ఆర్ టపుల్స్ అని కూడా అంటాం. ఓకేనా, సో రోస్ రూపంలో మనం ఏం చేస్తాము, డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, లేకపోతే మనకి ఇక్కడ జెండర్ వచ్చేసి మనం ఓన్లీ జెండర్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ని నేను డిస్ప్లే చేయాలి అనుకున్నాను అనుకోండి, టు డిస్ప్లే జెండర్ ఇస్ ఈక్వల్ టు ఫీమేల్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి నేను ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి నేను డిస్ప్లే చేయాలి. అప్పుడు మనం ఎట్లా రాస్తాము అని అంటే సిగ్మా, ఇక్కడ మనం ఎలా ఇస్తాము, జెండర్ ఈక్వల్ టు ఫీమేల్. సో F1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకవేళ మీరు ఫీమేల్ అని మొత్తం ఎంటర్ చేస్తారు అనుకోండి, ఇక్కడ ఫీమేల్ అని రాయండి. లేదు అని అంటే F1 నేను జస్ట్ F1 తీసుకున్నాను కాబట్టి నేను F1 చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకే, సో స్టూడెంట్ టేబుల్ నుంచి జెండర్ ఇస్ ఈక్వల్ టు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు, సి అనే వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ ఈ అనే వాళ్ళు ఉన్నారు. సో మనకి ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతాయి అని అంటే సి అనే రో డిస్ప్లే అవుతుంది, అట్లానే ఈ అనే రో కూడా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఇట్లా మనం ఏం చేస్తామంటే క్వరీస్ అనేవి రాసుకుంటాం. ఓకే, సో ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.